ఎందుకు ఈ అమెరికా పర్యటన 14 రోజులు పెట్టుకున్నారో నేను దాన్ని అనుకున్నటువంటి నిగూఢ సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఆగస్టు 15 వరకు సంపూర్ణ రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నారు. ఈయన అమెరికా పర్యటన ముగించుకొని పోయేసరికి ఆగస్టు 15 దాటిపోతుంది. కొరియా పర్యటన ఉన్నట్టుంది. ఇక అయిపోయిన తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చెప్తారు, అరే నేను అమెరికా 14-15 రోజులు పోయి రావడం వల్ల డిలే అయింది, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాగానే మీకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుంది అని చెప్తాడు. రుణమాఫీ అనేది ఓన్లీ 25% పీపుల్ కూడా కాలేదు. 6,000 కోట్లు, దానికి 35,000 కోట్లు కావాలి, 6,000 కోట్లు రిలీజ్ చేసి కొంతమందికి ఏదో మమా అనిపించారు. ఇంకా అదంతే, అది అయిపోయినట్టే, దాని పని అయిపోయినట్టే. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక హెల్ప్ లైన్, ఎవరెవరికి రుణమాఫీ లేదో మీరు కంప్లైంట్ చేయాలంటే 20 అవర్స్లో 30,000 మంది కంప్లైంట్ చేశారు, మాకు రాలేదు అంటే 20 గంటలలో 30,000 మంది, అంటే సరాసరి గంటకు 1,500 మంది మాకు రాలేదని చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే 90% మందికి రుణమాఫీ కాలేదు. శుద్ధ అబద్ధం. రుణమాఫీ అనేది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ వాళ్ళ మాటలు అంటేనే ఇట్లా బోగస్ మాటలు, బ్రోకర్ మాటలు ఉంటాయనేది నేను చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ ఏమన్నారు, ఇప్పుడు ఆగస్టు మాసం నాట్లు వేసుకున్నారు. ఇంతవరకు రైతు భరోసా టాపికే లేదు. రైతు పూర్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఎకరానికి 15,000 అన్నారు, 10,000 ఇచ్చారంటే అది కూడా లేదు. మొత్తం రైతు భరోసా అనేది ప్రసక్తే లేదు. ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మొత్తం దివాలా తీసిపోయినాయి. ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం కంప్లీట్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ మొత్తం ఇప్పుడు మూతపడే పరిస్థితి. మూతపడితే ఏమవుతుంది, వాళ్ళ ఓనర్లకు ఏమవుతుంది? కాలేజీలు మూతపడితే వాళ్ళకి ల్యాండ్ రేట్లు పెరిగినాయి, వాళ్ళకి ఏం కాదు, విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి. మొత్తం సర్వనాశనం అన్ని వ్యవస్థలు. ఇక హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఆయన చేతుల్లో పెట్టుకుని మొక్కుతున్నారు. అంత సర్వనాశనం ఏంటంటే రోజు నిత్యము మానభంగాలు, దోపిడీలు, దురాఘాతాలు తెలంగాణ అట్టుడికిపోతా ఉంది. అసలు ఇంతవరకు తెలంగాణ హిస్టరీలో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన కానీ ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. ఇక అభివృద్ధి, మన ఐటీ వృద్ధి అంటే 13%. దిక్కుమాల కాంగ్రెస్ ఎంత ప్రచారం అంటే 30% పైన ఉన్నటువంటి ఐటీ దిగుమతులు పోయి 13% దిగదారింది. అది చెప్పుకోకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్లో 13% పెరిగిన ఐటీ ఉత్పత్తులని చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాల దానికి. 30% నుంచి 13% పడిపోయింది. తెలంగాణ కేసీఆర్ చేతికి అధికారం వచ్చినప్పుడు 55,000 కోట్లు ఐటీ ఉత్పత్తులు హైదరాబాద్. ఇవాళ ఎంత తెలుసా? రమారమి 3 లక్షల కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి దక్కింది. హరిత విప్లవం వచ్చింది, ప్రాజెక్టులు కట్టారు. హరీష్ రావు గారి ఆధ్వర్యం లోపల నీటిపారుదల రంగం ఉరకలెత్తింది. మొత్తం సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వచ్చిన 14 రోజుల ఎవరైనా ముఖ్యమంత్రి 14 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పర్యటనకు వస్తాడే? ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇకనైనా ప్రజలారా విశ్లేషించుకోండి. కాంగ్రెస్ పార్టీ వస్తే సర్వనాశనం, కాంగ్రెస్ వస్తే కష్టాల కూడలకు నెట్టివేయబడ్డట్టు. ఇప్పటికైనా రియలైజ్ కాండి, దయచేసి రియలైజ్ కాండి. కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని అత్యవసరంగా 100 అడుగుల లోతుల పాతరేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్ ఉంటే సర్వనాశనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరలో కూలిపోతే, ఎంత ప్రజారంజక ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణకు శ్రీరామరక్ష, కేసీఆర్ గారి చేతుల్లోనే శ్రీరామరక్ష. పదే చెప్తున్నా. ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉంది, సౌభాగ్యంగా విలసిల్లింది తెలంగాణ. ఇవాళ ఎట్లయిపోతా ఉంది. జై తెలంగాణ.